తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ మేడం. ఏం చేస్తుంటారండి? నేను ఎయిమ్స్లో పనిచేస్తుంటాను మేడం. మరి ఇంకా 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. మరి ఎక్కడ చూసినా సరే అసలు చాలా హాట్గా ఉన్నాయి రాజకీయాలన్నీ. అన్ని రాష్ట్రాలు కూడా ఏపీ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చూస్తే కూటమి ఉంది, ఒకవైపు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే మేడం. ఎందుకని జగన్ గారే గెలుస్తారు అనుకుంటున్నారు? పథకాలు పెట్టారు, ప్లస్ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ కోవిడ్ టైంలో కానీ చాలా చేశారు. అంటే నాకు కూడా ఫస్ట్ వేవ్లో వచ్చింది కోవిడ్. అప్పుడు మంచి ఫుడ్ ఇవ్వటం కానీ మెడిసిన్స్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అంతా బాగా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాను నేను. బాగా చేశారు. అప్పటి నుంచి అదేనే కాదు, అమ్మఒడి ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒక బాబుకి వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు మా అమ్మగారికి ఇట్లాంటి పథకాలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ ఇట్లా చాలా మంచిగా అనిపించింది మేడం. మంచిగా అనిపించింది అన్నారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా? మేము నమ్మం మేడం. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. మరి ఆయన అంతకుముందు ఏం చేసినట్టు ఏం కనపడలేదు మేడం. ఏదైనా చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ తిరగాల్సి వచ్చేది. ఏదైనా పెన్షన్ పెట్టుకోవాలన్నా కూడా మళ్ళీ పదే వాళ్ళని వీళ్ళని బతిమలాడాల్సి వచ్చేది. రికమెండేషన్ ఇట్లా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇంటింటికి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇట్లాంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళు మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్నీ అందుతున్నాయని మా నమ్మకం మేడం. మళ్ళీ జగన్ గారే వస్తారని 100% చెప్తారు. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, ఇక్కడ బతకలేరు అని అంటున్నారు కదండి. ఇది చేతకాలంలో చెప్పే మాటలు మేడం. ఇది వాస్తవంగా చెప్పాలంటే గెలవలేక ఏదో అంటారు చూసారా, అదనమాట. వాస్తవంగా ఆయనకి ఏదన్నా 1-6 సీట్లు ఏమైనా తగ్గిద్దేమో కానీ అసలు 100% అయితే మళ్ళీ సీఎంఏ జగన్ మేడం. అదేంటండి, అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఎలాగైనా సరే గెలిస్తే చాలు మేడం, సంతోషం. ఆయన గెలిస్తే నేను చాలా సంతోషిద్దాం అనుకుంటున్నాను. ఎందుకనండి? ఆయన అసలు ఏదండి మేడం, ఏముందని ఆయన ఏదో ఊరిని సినిమాలో హీరో తప్ప రాజకీయాల పరంగా ఏం లేదండి. నేను చెప్పేది ఏమో పిల్లల్ని అడిగిన చెప్తాడు ఆ మాట. అదేంటండి, ఆయన కోసం అసలు సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చేసి క్యాంపెయినింగ్ చేస్తుంది కదండి. ఎంతమంది చేసినా కూడా సింహం సింగిల్గా వచ్చింది అన్నట్టు లేదు మేడం. అవ్వదు. చంద్రబాబు వల్ల అవ్వదు. ఆయన ఏదో బీజేపీ ఏదో ఇక్కడ 2 సీట్లు సంపాదించి ఏదో చిన్నగా ఇదో వాళ్ళని చూస్తున్నాడు. మోడీ గారి వల్ల కూడా అవ్వదు. ఇక్కడ మాత్రం సీఎంఏ మేడం జగన్. మళ్ళీ నెక్స్ట్ టైం ఆయనే. ఇంకా అందుట్లో మీరు ఇక ఎంతమందిని ఇంటర్వ్యూ చేసి ఇదే చెప్తారు. ఆయన అంత బలంగా ఆయనే అంటున్నారు. మరి ఆయన ఒక రాక్షసుడు, ఆయన ఎలాగైనా సరే గద్దె దించాలని 3 పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి కదండి. అదే మేడం, ఏంటంటే చెప్పాను కదా మీరు చెప్పినట్టుగానే ఒక్కళ్ళ వల్ల ఒక్కడు సింగిల్గా వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు మేడం పోగేసుకోవడం? మీరు అంతకుముందు చేస్తున్నారు 2-3 సార్లు సీఎంగా. ఈయనంటే సినిమాల నుంచి కొత్తగా వచ్చి వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ మోసం చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, జంప్ అయ్యాడు. ఇప్పుడు ఈయన కూడా ఇట్లాగే ఏదో చేయాలని చూస్తున్నాడని మా ఉద్దేశం తప్పితే రాజకీయ పరంగా ఆయనకి ఏమో అనుభవం లేదు. సినిమాలో హీరో అంతే, ఆ పరంగానే చూస్తారు జనాలు. చంద్రబాబు నాయుడు గారేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. లేదు మేడం, ఏముండదు. మీరు చూస్తారు కదా రానున్న రోజుల్లో. అది నేను చెప్పేది. మరి ఏపీ డెవలప్ కావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల డెవలప్మెంట్ లేదంటున్నారు కదండి. లేదు మేడం, ఎందుకు ఉండదండి? అంటే ప్రస్తుతానికి ఉన్న ఏమంటారు, వచ్చే రూపాయినే అన్నిటికీ సర్దుబాటు చేయాలి. ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాయంటే కుటుంబ పెద్ద వచ్చిన ఆదాయంతోనే అన్ని సర్దుబాటు చేయాలి. అలాంటప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అలాగే ఆలోచించాలి తప్ప అన్నీ రావాలంటే అవ్వదండి. మరి ఈసారి లోకేష్ గారు మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తారంటారా? అదే మేడం, ఆయన ఇప్పుడు పాపం ఏదో రకంగా తిప్పలు పడుతున్నాడు. 99% అవకాశం అయితే ఉండదు. అంటే మురుగుని లావణ్య గారికి ఇచ్చారు కదా, ఆవిడే గెలుస్తుంది అక్కడ కూడా. ఈసారి పరుగు పోద్దని చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే పులివెందుల్లోనే ఓడిస్తానంటున్నారు కండి జగన్ గారిని. ఏంటంటే మేడం, ఇవన్నీ స్క్రిప్టులు రాసుకుని చేయడమే తప్పితే ఏం లేదు. ఆఖరి నిమిషంలో ఇక ఆరిపోయే దీపానికి ఇదనమాట. అలా సరే, ఏదేమైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నారు. అవును మేడం, 100%.